కాకినాడ నగరంలో గల శ్రీ సంతోషి మాత ఆలయం నుంచి శ్రీ ఘాటీలమ్మ అమ్మవారి ఆలయం వరకు కలశాలతో ఊరేగింపు నిర్వహించారు. శ్రీ ఘాటీలమ్మ అమ్మవారికి దేశంలోని వివిధ నదుల్లోని జలాలను తీసుకుని వచ్చి అమ్మవారికి జలాభిషేకం చేయడం జరుగుతుందని సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ పేర్కొన్నారు. సోమవారం కాకినాడలో శ్రీ సంతోషి మాత ఆలయం నుంచి శ్రీ ఘాటీలమ్మ అమ్మవారి ఆలయం వరకు కలశాలతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం 35వ డివిజన్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కింద శ్రీ ఘాటీలమ్మ అమ్మవారికి జలాభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారికి దేశంలో ఉన్న పుణ్య నదుల నుంచి జలాలను తీసుకుని వచ్చి అభిషేకం నిర్వహించడం జరిగిందని అన్నారు. అనంతరం భారీ అన్నదానాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మట్టా రాజు, ఆలయ పూజారి ముత్యాల మురళీ శర్మ, మట్టా రాంబాబు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. 35వ వార్డులో శ్రీ ఘాటీలమ్మ అమ్మవారి ఈవేళ వివిధ నదుల నుంచి భారతదేశంలో పుణ్యక్షేత్రాల్లో అన్ని నదుల నుంచి తీసుకొచ్చి ఇక్కడ జలాభిషేకం చేస్తున్నారండి. ఇక్కడ మన సంతోషమాత ఆలయం నుంచి మొదలైన ఈ మామూలుగా ఊరేగింపుగా అమ్మవారిని తీసుకొచ్చి మొత్తం ఇక్కడ ఈ మొత్తం గంగాభిషేకానికి సంబంధించిన నీళ్ళతో వాటితో వీధి వీధులంతా ఊరేగింపుగా వచ్చి ఇక్కడ భారీగా వస్తున్నారు. ఇదంతా కాకినాడ ప్రజలకి మంచి జరగాలని మన అందరూ 35వ వార్డులో ప్రజలందరూ సంతోషాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మేము చేసే మంచి కార్యక్రమం. ఈ మట్టారాజు గారు వీళ్ళందరూ కలిపి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ భక్తులు కూడా ఎంతోమంది వందలాదిగా వస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటకి భారీ ఎత్తున అన్నదానం ఉందండి. 3000 మందికి పైగా. ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న ఈ ఘాటీలమ్మ గుడి ఆలయ కమిటీ చాలా అభివృద్ధి చెంది ఇంకా నేను నా వంతు తరపున కూడా అమ్మవారికి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు నేను చేసి మనకి మంచి కార్యక్రమాలు ఇంకా ముందు ఇంకా చాలా మంచి కార్యక్రమాలు చేస్తానని మాటిస్తున్నాను.